ఇక్కడ నాకు లాస్ట్లో రమ్య గారు నిబ్బా అన్నారు చూసారా, ఆ నిబ్బాలో ఒక 50-60% నిబ్బా కనపడిపోయాడు, క్లియర్గా కనపడిపోయాడు. నాకు నచ్చలేదు కళ్యాణ్ ఇక్కడ. ఎంత మంది వచ్చి చెవులో కొరికి చెప్తున్నా కూడా ఇంకా పులిహోర యాంగిల్ని అట్టా టచ్ చేసుకుంటూ వెళ్తున్నాడు చూసారా, వరస్ట్. ఇది ఆపకపోతే కళ్యాణ్ మోస్ట్ నెగిటివ్ అయిపోయి బయటకు వస్తానన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే టాప్ 5 దాకా ఉంటాడు కానీ అంత హైలైట్ అవ్వడు, కంటెస్టెంట్గా నిలబడిపోయే కంటెస్టెంట్ అవ్వలేడు. ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ ఉంది వాళ్ళిద్దరికి, హ్యూజ్ ఏజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు, ఆ ఏజ్ డిఫరెన్స్ ఉందని అక్కడ ఆవిడ చెప్తున్నప్పుడు ఆవిడేమో సేఫ్గానే జాగ్రత్తగా ఉన్నారు, ఆవిడ తప్పు పట్టట్లేదు. ఆవిడ క్లియర్గా ఎప్పటికప్పుడు చెప్తున్నారు, ఎక్కడికక్కడ నాకేమి ఉద్దేశం లేదు అతనికి కూడా తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఆవిడ ఖండిస్తూనే ఉంది, ఆ లవ్ యాంగిల్ ట్రాక్ లాగా పోవడానికి ఆవిడకి ఇష్టం లేదన్నట్టుగా ఆవిడ పోట్రే చేస్తున్నారు క్లియర్గా. ఇతను ఫ్రెండ్షిప్ అంటూనే ఉండి క్లియర్ ఆ ఇష్టాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అది క్లియర్గా నెగిటివ్ యాంగిల్లో పోతుంది బయటికి, అది నెగిటివ్ యాంగిల్లో కనపడద్ది. వచ్చిన వర్షన్ ఏంటి, ఇలా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే నువ్వు క్రష్ అన్నారు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా కనపడుతున్నాడు, ఆవిడ ఏడిస్తేనే ఇవేంటంటే ఆర్గానిక్గా లేవు. కళ్యాణి కూడా కొన్ని సింపుల్ చెప్తామేనండి, క్రష్ అన్నాడు ఈరోజు.